ఫ్రెండ్స్, అకస్మాత్తుగా ఒక్క పెద్ద ఇసుక పురుగు వచ్చి మనిషిని పూర్తిగా మింగుతుంది. బహుశా అదే కారణంగా ఆ రాక్షసుడు ఈ ప్రాంతంలోకి రాలేకపోతుంటాడు. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఇసుక పురుగు వాడిని లోపలికి ఈడ్చుకుంటూ పోయి కొన్ని క్షణాల్లోనే నేల కిందకు తీసుకెళ్తుంది. వాడు భయపడి నావోమికి చెప్తుంటాడు. తన గుండె ఆగిపోతుందని, సూట్ షాకులు ఫీల్ అయ్యాయి. వెంటనే తన ఎలక్ట్రిక్ లేతర్ ఆన్ వస్తుంది. ఇసుక పురుగు వాడిని ఉమ్మేసి బయటకు వదిలేస్తుంది. ఆండి చూస్తే వాడి శ్వాస ఆగిపోయింది. అటువైపు పురుగు ఆగకుండా లోతులో సొరంగం తవ్వుతూ పోతోంది. వాడు ఏదోలా మరో గుహ వైపు పరుగు తీస్తుంటాడు. కానీ లోపల పడగానే చూశాడు, 4 వైపులా మెరిసే ఖీరా అన్నీ ఎర్రగా మారివాడి శరీరం మీద పడుతుంటాయి. చాలా కష్టపడి ఈడ్చుకుంటూ బయటకు వచ్చాడు. మరణం నుంచి బతికాడు, కానీ ఆక్సిజన్ 3% మాత్రమే ఉంటుంది. అప్పుడు వాడు ఎలాగైనా నావోమిని వెతకాలి. శుక్రవారం. ఇప్పుడు వాడు దగ్గరగా ఉంటాడు. అంధకార కళ్ళు టూటే శ్వాసలతో ఆండి ముందుకు సాగాడు. కొంచెం సేపట్లో నావోమి పాండ్ దొరుకుతుంది. వాడు తన వాగ్దానం నెరవేరుస్తుంటాడు. తన ఆక్సిజన్ లైన్ ఆమె సిస్టమ్ కి కనెక్ట్ చేసి రిపేర్ స్ప్రే ఇచ్చి కంట్రోల్లోకి రావడానికి హెల్ప్ చేస్తుంటాడు. ఇద్దరు కలిసి నావోమిని ఫ్రీ చేశారు. కానీ బయటకు రాగానే కింద నుంచి భయంకరమైన సౌండ్, గుండెలు వాళ్ల వైపు రాక్షసుల గుంపు వస్తోంది. ఇద్దరు టూటిన షిప్ వైపు పరుగు తీస్తుంటారు. రాక్షసులు కానీ వాళ్ళకంటే ఫాస్ట్. నావోమి ఫ్లేర్ వేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇద్దరికి ఎస్కే టైం దొరుకుతుంది. షిప్ మల్బే దాకా చేరుకుంటారు. లోపలికి ఎంటర్ అవగానే నావోమి సిస్టమ్ షట్ డౌన్ చేసి డోర్ సీల్ చేస్తుంది. రాక్షసులు బయటే ట్రాప్ అయిపోతుంటారు. ఇద్దరు ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్తుంటారు. వాళ్ళు డిసైడ్ అవుతుంటారు, ముందు సేఫ్ ప్లేస్ కి వెళ్లి సామాను చెక్ చేద్దామని. కానీ కొన్ని అడుగులు వేస్తే ఫ్లోర్ మీద ఎవరో మనిషిని లాక్కుని వెళ్లినట్టు చూస్తారు. అప్పుడు వాళ్ళు చూస్తే లోపల ఒక రాక్షసుడు ముందే వచ్చి ఉంటాడు. దాంతో వాళ్ళు భయపడి పక్కకి తప్పుకుని దాక్కుంటారు. అప్పుడు రాక్షసుడు వెళ్లిపోగానే మెల్లిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వస్తుంటారు. కానీ వాళ్ల వెనకాల రాక్షసుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతుంటారు.